శ్రీమాత్రే నమః. చండీ సప్తశతి హోమం చేసేటప్పుడు 13 ఆహుతులుగా ఇస్తాం. ఫల ఆహుతులు అంటే ఒక్కొక్క ఆహుతికి ఒక్కొక్క ఫలంగా అమ్మవారికి సమర్పిస్తాం. ఇందులో మొత్తం 13 ఆహుతులు వచ్చి మహాపూర్ణాహుతి 14వదిగా హోమగుండంలో వేస్తాం. అయితే ఈ 13 ఆహుతులలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ఫల ఆహుతిని వేస్తాం కదా. ఆ సమయంలో మంత్రాన్ని ఏ విధంగా చదవాలి, అక్కడ ఉండేవి శ్లోకాలే అయినప్పటికీ ఏ విధంగా చదవాలి అన్న విషయాన్ని కొంతమందికి సందేహం కలిగి అడగడం జరిగినది. ప్రథమ ఆహుతిని ఏ విధంగా వేద్దామో ఈ వీడియో ద్వారా నాకు తెలిసినంతవరకు పరిజ్ఞానం మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే నమః. ప్రథమ అధ్యాయాంత ఫలహృతి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం ఐం మహాకాళ్యై విచ్ఛే సాంగాయై సాయుధాయై సవాహనాయై సశక్తికాయై సపరివారాయై సర్వమంగళ విగ్రహాయై వాగ్భవబీజాధిష్ఠాయై పూకీఫల నాగవల్లి దళద్వయ సంయుతం కుంకుమాక్షిత పుష్పైరభ్యశ్చతం సఘృతం కపిత్తఫలం మహాహుతం సమర్పయామి. నమః స్వాహా. అనేన దివ్యమంగళహోమేన భగవతి చతురధిక శతమంత్రాత్మిక ప్రథమాధ్యాయ దేవత అష్టహుల జలధి సంతరాణి సర్వచరాచర ప్రపంచ జనని విశ్వస్థితి నిలయే సృష్టి విహారిణి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి విధి విష్ణురుద్రాది మూర్తి స్వరూపిణి శ్రీ మహాకాళి శ్రీ సప్తశతీ చండికా ప్రియత. ఈ విధంగా ప్రథమ అధ్యాయం అనంతరం హోమంలో చేటతో మరియు జాకెట్ పీసు, పసుపు, కుంకుమ, కపిత్త ఫలము అంటే ఇక్కడ వెలగ పండును వేస్తారు. కొందరు ఒక్కొక్క అధ్యాయానికి చేటలతో వేస్తారు, కొందరు డైరెక్ట్గా కేవలం జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, వెలగ పండుతో వేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతీయ ఆచారాల ప్రకారంగా చేస్తున్నటువంటిది ఇది. ఈ విధంగా ప్రథమ అధ్యాయ అనంతరము వెలగ పండును వేయాలి. ఇదే విధంగా మిగతా 12 ఆహుతులను కూడా ఎలా వేయాలో మరొక వీడియోలలో తెలియజేసుకుందాం. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. స్వస్తి.